హరినామ స్మరణ. మోహనవాణి తెలుగు పోడ్కాస్టు శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. నా ఆధ్యాత్మిక మరియు భగవద్బంధువులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా అందరికీ శుభగురువారం. హరినామస్మరణ అనే ఈ శీర్షికలో ఒక అద్భుతమైన కథను మన రచయిత శ్రీ యలవతి శేఖరరాజు గారు అందించారు. ఆ కథ ఏమిటో అందరం శ్రద్ధగా విని 10 మందికి షేర్ చేద్దాం. ఆగస్టు 15, జనవరి 26 వంటి రోజులలో జైలులలో ఖైదీలకు దుస్తులు, దుప్పట్లు, స్వీట్లు, ప్లేట్లు, రకరకాల వస్తువులు పంచిపెడతారు ధనవంతులు. అలా ఒక ఆగస్టు 15న ఎవరికి తోచింది వారు పంచిపెట్టారు. ఒక సాధువు కూడా ఆ రోజున జైల్లో ఖైదీలను పరిచయం చేసుకొని, అయ్యా, నేను మీకోసం ఎటువంటి బహుమతులు తీసుకురాలేదు, కానీ ఒకటి మాత్రం ఇవ్వగలనని వారి చేత హరినామస్మరణ చేయించి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు జైలులోని ఖైదీలందరూ వారికి ఇచ్చిన బహుమతుల గురించి ఒకరికొకరు నాకు ఇది వచ్చింది, అది వచ్చిందని చెప్పుకున్నారు. అప్పుడు ఆ జైలులు వారి వద్దకు వచ్చి, నిన్న వచ్చిన సాధువు కూడా మీకు ఒక మంచి బహుమతి ఇచ్చారని చెప్పగా అందరూ మాకేమీ ఇవ్వలేదే అని ఒకరికొకరు చెప్పుకుంటూ ఉండగా ఆ జైలురు ఈ విధంగా చెప్పాడు. ఆ సాధువు మీకు ఇచ్చిన గొప్ప బహుమతి హరినామస్మరణ. ఈ భూమి మీద మనిషి, కోడి, కుక్క, నక్క వంటి మొదలైన ఎన్నో రకాల 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. వాటిలో ఎంతో ఉత్తమమైనది మానవ జన్మ. మనం పూర్వజన్మలో ఎంత పుణ్యం చేసి ఉంటేనే ఈ మానవ జన్మను పొందగలం. ఈ 80 లక్షల జీవరాశులన్నింటినీ ఒక పెద్ద గదిలో ఉంచి తాళం వేసి ఉంచారనుకోండి, ఆ గది నుండి బయటకు రావాలంటే మనకు కావలసిన తాళం చెవియే హరినామస్మరణ. మనం ఈ జీవితం నుండి ముక్తిని పొందాలంటే ఎల్లప్పుడూ భగవంతుని నామస్మరణ చేస్తూ ఉండాలని హరినామస్మరణ యొక్క విలువను తెలియజేశారు. ఆ రోజు నుండి జైలులోని ఖైదీలు రోజులో కొంత సమయమైనా లేదా ప్రతి పనిలోనూ హరినామస్మరణ చేస్తూ భగవంతుని చేరుకోవడానికి మార్గం సుగమం చేసుకున్నారు. అదేవిధంగా మనం కూడా నిత్య జీవితంలో భగవన్నామస్మరణం చేయడం అలవాటు చేసుకుందాం. ఏమంటారు? తప్పకుండా మనం స్మరిస్తున్నాము. అలా ఎప్పుడు భగవన్నామస్మరణ చేస్తూనే ఉందాము. ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వేజనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.